స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనూ గెలిపే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి అక్రమాలే తప్ప అభివృద్ధి జరగలేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంఖ్యాబలం ఉందని, గెలుపు మాదే అని బీఆర్ఎస్ శ్రేణులు భ్రమపడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అవినీతి అరాచకాలే 2 ఎన్నికల్లో తమకు అనుకూలిస్తున్నాయంటున్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎన్నికల వేడి మొదలైందని చెప్పొచ్చు. రానున్న పార్లమెంటు మరియు ఇప్పుడు కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకెళ్తుంది. దీనికి సంబంధించి ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల చివరి రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున జీవన్ రెడ్డి ఇప్పుడే నామినేషన్ వేశారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి గారు ఉన్నారు. వారి రండి పండించారు. సార్, ప్రధానంగా ఇప్పుడు రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ వ్యూహం ఏంటి? ఎమ్మెల్సీ ఎన్నికలు గెలవబోతున్నారా? ఎమ్మెల్సీ ఎలక్షన్లో రాబోయే రోజులలో జరిగే పార్లమెంట్ ఎలక్షన్లో 2 ఎలక్షన్లో పార్లమూరులో ఉన్న ఒక ఎమ్మెల్సీ స్థానము 2 ఎంపీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. 100% గెలవబోతుంది. ఇప్పుడున్న ఎంపీటీసీలు సంఖ్యాపరంగా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఇక్కడ తక్కువ ఉన్నారని వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళంతా ఎలక్షన్ల ముందే కొంతమంది వచ్చినారు. మిగతా వాళ్ళు కూడా మా సమస్యలు ఉన్నాయి, మా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా బిల్లులు ఉన్నాయి, మా పెండింగ్లు ఉన్నాయి. కాబట్టి వాళ్ళంతా వాలంటరీగా కాంగ్రెస్ పార్టీకి ఇందిరమ్మ రాజ్యం, కొత్తగా వచ్చిన ఇందిరమ్మ రాజ్యానికి రేవంత్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వడానికి అందరూ రెడీగా ఉన్నారు. ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలు మొదలయ్యాయి కాంగ్రెస్ పార్టీలో, ఏదైతే బీఆర్ఎస్ పాలసీనే మీరు కూడా అవలంబిస్తున్నారా? వలసలు వాళ్ళకున్న సమస్యలు గడిచిన 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ లోకల్ బాడీస్కు, అంటే అక్కడున్న కౌన్సిలర్లకు కానీ, అక్కడున్న ఎంపీటీసీలకు కానీ, అక్కడున్న జెడ్పీటీసీలకు కానీ ఒక్కరినొక పని చేయనీయలే. ఎగ్జాంపుల్ మావున్నారు, ఎగ్జాంపుల్ వనపడితే అప్పుడున్న 2 మాజీ మంత్రులు వాళ్ళు వ్యవహరించిన తీరు ఏంటంటే వార్డు మెంబర్ కాడ నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు జెడ్పీ చైర్మన్ లోకల్ బాడీస్లో వాళ్ళకున్న పవర్స్ అన్నీ వాళ్ళే ఎంజాయ్ చేశారు. అక్కడే ఉద్యమం స్టార్ట్ అయింది. ఎగ్జాంపుల్ నేనే, ఒక ఎంపీటీసీ నాకు పోటీ అని చెప్పుకున్నాడు ఆయన, ఎవరు అప్పుడున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు. ఒక ఎంపీటీసీ ఎట్లా ఉంటుందో ఆత్మగౌరవం దెబ్బతింటే వనపర్తి నియోజకవర్గ ప్రజలు చెప్పారు. 50% to 5% 50% మమ్మల్ని గెలిపించారు. సో ఏదైనా శాశ్వతం కాదు. వాళ్ళు చేసిన అహంకార ధోరణి ఇక్కడ జిల్లాలో ఉన్న నాయకులు కానీ, అక్కడ రాష్ట్రంలో ఉన్న నాయకులు కానీ వాళ్ళకి బుద్ధి చెప్తారు. ఈ లోకల్ బాడీస్ ఎలక్షన్లో, పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి వాలంటరీగా వాళ్ళే వచ్చి, మేమేం బలవంతం చేయట్లేదు, వాళ్ళే వచ్చి మా పార్టీలో చేరి మాకు ఓట్లు వేస్తారు. ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 800 పైచిలకు బీఆర్ఎస్ పార్టీవే ఉన్నాయి. ఎంపీటీసీలు కానీ, కౌన్సిలర్లు కానీ, జెడ్పీటీసీలు కానీ. మీకు ఎట్లా ఓట్లు పడతాయంట? ఇప్పుడు అట్లా దానికి మాట్లాడుకుంటూ పోతే పార్టీ సింబల్ మీద గెలిచిన వాళ్ళే పార్టీకి ఓట్లు వేయాలని ఒకవేళ మాట్లాడుకుంటూ పోతే గడిచిన 10 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారు? ఏ మున్సిపాలిటీలో వాళ్ళకు మెజార్టీ లేకపోయినా వాళ్ళు చైర్మన్ చేసుకున్నారు, మండల పరిషత్లో లేకపోయినా వాళ్ళు చేసుకున్నారు, జెడ్పీలో లేకపోయినా చేసుకున్నారు, అసెంబ్లీలో అవసరం ఉన్నా కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళు పార్టీ విలీనం చేసుకున్నారు. వాళ్ళు చేసిన అన్ని చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా ఏం చేయట్లేదు. వాళ్ళే మాకున్న సమస్యలు కనీసం లాస్ట్ 3-4 నెలల గౌరవంగా ఉంటాం కాంగ్రెస్ పార్టీలకు వచ్చి. సో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని వాళ్ళే వస్తున్నారు. ఏదైతే పార్లమెంట్ సంబంధించి ఏదైతే మీ ఏ వ్యూహంతో పోతున్నారు మీరు ముందుకు? పార్లమెంట్ ఎలక్షన్లో ప్రధానంగా మీకు పోటీదారు ఎవరు అనుకుంటారు? బీఆర్ఎస్ఆ, బీజేపీ? పార్లమెంట్ ఎలక్షన్స్లో 2 మహబూబ్నగర్ కానీ, నాగర్ కర్నూలు కానీ 2 కాంగ్రెస్ పార్టీ పెద్ద మెజార్టీతోనే గెలవబోతుంది. ఇప్పుడు మేము కాంగ్రెస్, మాకు ఆపోజిట్ బీఆర్ఎస్, బీజేపీ అని ఆ 2 మా సీఎం గారు చెప్తున్నారు, అది పెవికాల బంధం. ఆ 2 పార్టీలు ఒకటే. ఆ 2 పార్టీల మీదనే ఆ 2 పార్టీలు కలిసినా కూడా కాంగ్రెస్ పార్టీకి దరిదాపులు లేరు. వాళ్ళు ఓడిపోతారు, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఏదైతే రానున్న పార్లమెంట్ సంబంధించి బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనంటూ తాము గెలవబోతున్నామంటూ ఈ 2 పార్టీలను తెలంగాణ ప్రజలు, ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు బొంద పెట్టబోతున్నారంటూ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా గతంలో సర్పంచ్లకు కానీ, ఎంపీటీసీలకు కానీ, జెడ్పీకి సంబంధించి నిధులు కూడా విడుదల చేయలేదంటూ, దానికి సంబంధించి వారు కూడా తమకు పూర్తి మద్దతు ఇవ్వబోతున్నారంటూ ఎమ్మెల్సీ సీటు కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుందని చెప్తున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్, అమ్మా న్యూస్, మహబూబ్ నగర్ నుంచి.